హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. ఈ వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశాను. మార్నింగ్ 4:30 టు ఈవినింగ్ 4:30 4 అరౌండ్ ఆ టైం వరకు అయితే షూట్ చేశాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ ఇంకా లేవగానే బయట గుమ్మాలు ఉంటాయి కదా, గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెట్టుకొని సింపుల్ రంగోలి పెట్టుకున్నాను. ధనుర్మాసం ముగ్గులు ఈ మధ్యన సూట్ చేయట్లేదంటే హెల్త్ బాగుండట్లేదండి. ఆ టైంలో బయటకు వచ్చి క్లీన్ చేయడం అవన్నీ చేస్తే కనుక ఇంకా జలుబులాగా, ఇంకా కళ్ళు తిరగడం అలా అయిపోతుంది. అందుకని బయట క్లీనింగ్ పని పెట్టుకోవట్లేదు అనమాట. అందుకని వీడియోస్ అనేవి లేవు బయట క్లీన్ చేసినవి. నెక్స్ట్ అయితే ఇంకా బయట గుమ్మాలు క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇటువైపు రైసు, ఇటువైపు బంగాళదుంప తొక్కు తీసేసి ముక్కల్లాగా కట్ చేసి ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇటువైపు అయితే పెట్టాను. ఆ విండో తీస్తున్నానండి. ఇంకా గాలంతా ఉండిపోతుంది కదా, ఇంకా డోర్ తీసాము అంటే చల్లగాలంతా లోపలికి వస్తుంది. అందుకని ఒక్క విండో అయితే తీసాను. ఈ గాలంతా వెళ్ళిపోతుంది. పోపు గట్ట పెడుతుంటాను కదా, గ్యాస్ ఒకటి ఆన్ చేశానని. ఇంక ఇక్కడైతే రైస్ చూస్తున్నాను ఉడకాయలేవని. అంటే రైసు బంగాళదుంపలు పెట్టేసి బయట గుమ్మాలు అయితే క్లీన్ చేయడానికి వెళ్ళాను. అందుకని చూస్తున్నాను అనమాట, ఇంకా ఉడికాయేమో అని. ఇంకా మార్నింగ్ 4:30కి లేవగానే ఈ పనులన్నీ స్టార్ట్ చేశానమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఇటువైపు రైసు బంగాళదుంప కర్రీ పెట్టాను కదా, రైస్ అయితే వార్చేసాను. రైస్ వార్చేసిన తర్వాత రైస్ వార్చిన పొయ్యి వైపు అయితే గ్యాస్ వైపు అయితే టీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే బంగాళదుంప కూర అయితే పోపు పెట్టేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ అయితే వేసుకున్నాను. దీని తర్వాత కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత బాక్స్ అయితే పెట్టేశానండి. ఇటు కొద్దిగా రైసు, బంగాళదుంప కర్రీ, చారు, పెరుగన్నం తీసుకువెళ్తాను అన్నారు. అని వద్దు, రసం ఉంది కదా, రసం పెట్టాను ఇంకెందుకనేసి అయితే ఆ రసము, కర్రీ, ఒక బాటిల్తో వాటర్ అయితే ఇక్కడైతే ప్యాక్ చేసి పెట్టేశాను. మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని. ఇంకా ఇలా అంతా అయిపోయిన తర్వాత బయట పువ్వులు కోయడానికి అయితే వెళ్ళాను. మన గార్డెన్‌లో మళ్ళీ గులాబీలండి. ఆరెంజు, యెల్లో, నెక్స్టు మెరూన్ ఉంది కదా, ఈ 3 కూడా ఒకేసారి పూస్తున్నాయండి. అదేంటో గాని పువ్వులు ఒకేసారి పూతకొస్తున్నాయన్నమాట. ఫస్ట్ ఒకసారి చూపించాను కదా, ఒకేసారి పువ్వులు పూసాయని. మళ్ళీ అదే విధంగా ఒకేసారి 3 కలర్స్ కూడా. కాకపోతే అన్నిట్లో కల్లా ఈ రెడ్ ఉంది కదా, రెడ్ అనేది ఒకేసారి 2 మొగ్గలున్నాయి. 2 పువ్వులైతే ఉన్నాయన్నమాట. 4 ఒకేసారి పూసాయి. నెక్స్ట్ వచ్చేసరికి యెల్లో, ఆరెంజ్ అయితే ఆరెంజ్ 2, యెల్లో ఒకటనమాట పూసాయి. కాకపోతే ఆరెంజ్ అనేది ఒకటి కట్ చేసి పెట్టేశానండి. తనీస్ దగ్గరికి కిందటి వారం వెళ్ళాను అని చెప్పాను కదా, ఆ రోజైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి మొత్తం 4 అనమాట. ఒక మొగ్గ, నెక్స్ట్ 2 పువ్వులైతే ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ చామంతిలండి. ఈ చామంతిల కలెక్షన్ అంతా కూడా అమ్మ వాళ్ళ గార్డెన్ నుంచి తెచ్చుకున్నాను. తెచ్చుకున్నవైతే ఇలా నాటేశానండి అన్నిటి దగ్గర కూడా, చామంతులన్నీ కూడా. అవి కాని చామంతిలో రెండో రకం అనమాట. అవి కాని చామంతి చిన్నవుంటాయి కదా, కాని చామంతి, దమిడి చామంతి అంటారు. కాని చామంతిలో 2 రకాలు నా దగ్గర ఉన్నాయి అవి. నెక్స్ట్ వైలెట్టు, మెరూను చామంతులు, యెల్లో ఉంది. నెక్స్ట్ అయితే ఇది కిందన వేసానను కదా జంట, ఆ ఫ్లవర్స్ అనమాట. ఇంకా మన గార్డెన్‌లో ఫ్లవర్స్ ఏం చూపించట్లేదు ఈ మధ్యన అనేసి అయితే అలా చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇంకా బన్నీ బాబు అయితే అప్పటికి బయలుదేరలేదులెండి. ఇంకా మా హస్బెండ్‌కి అయితే క్యారేజ్ పెట్టేసిన తర్వాత అలా గార్డెన్‌లోకి వెళ్ళాను. ఇంకా బన్నీ బాబు కూడా ఈరోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాడండి. సాటర్డే కదా, 8కి అలా అనమాట స్కూల్‌కి బయలుదేరేస్తున్నాడు. అలా బయలుదేరేటప్పుడు చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. బన్నీ స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే చేసుకున్నాను. ఈరోజు ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయండి. అందుకని చక్కగా అన్ని పటాలకు కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను. ఇదైతే మార్నింగ్ వరకు అలా అయ్యింది. ఇంకా మా హస్బెండ్ స్కూల్‌కి, బన్నీ స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత అలా షాపింగ్‌కి వెళ్దాము. ఈ మధ్యన అంటే సంక్రాంతి వస్తుంది కదా, డ్రెస్సులు ఏవైనా తీసుకుందాము, షాపింగ్‌కి వెళ్దామని మా పక్కన నైబర్స్ ఉన్నారు కదా ఫ్రెండు, తను నేను అయితే బయలుదేరాము. తనేంటంటే హాస్పిటల్ పని అవన్నీ చూసుకొని వస్తాను, ఈలోపు అయితే నువ్వు డ్రెస్సులు చూడు అనేసంటే డ్రెస్సులు అయితే చూస్తున్నాను ఇక్కడ. ఈ డ్రెస్సులన్నీ చూసుకున్న తర్వాత సారీ షాపింగ్ కూడా వెళ్ళాము. అయితే ముందు డ్రెస్సులు చూడండి. ఒకవేళ ఈ డ్రెస్సుల్లో మీకు కనుక ఏ డ్రెస్ అయినా నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.
ఏ డ్రెస్ బాగుంది, ఏంటి, ఏ డ్రెస్ నచ్చింది అనేసి. ఒకవేళ ఇదే క్వాలిటీలో, ఇదే మోడల్‌లో డ్రెసెస్ మీకు కావాలి అనుకుంటే తప్పనిసరిగా పంపిస్తాను. ఫ్రీగా అయితే కాదు, డబ్బులకి. ఈ షాప్‌లో అయితే డ్రెసెస్ బావుంటాయి. కొత్త కొత్త మోడల్స్ అండి అన్నీ కూడా. క్లాత్ కూడా బావుంటది. దానికి తగ్గట్టు కాస్ట్ ఉంటది. కానీ ఆ కాస్ట్‌కి తగ్గట్టుగానే ఆహ్, మెటీరియల్స్ గానీ, డ్రెస్సులు గానీ, టాప్స్ గానీ అన్నీ బావుంటాయన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా టాప్స్ అవన్నీ చూసేసి వచ్చేసిన తర్వాత సారీస్ దగ్గరికైతే వెళ్ళాము. సారీస్ అయితే ఒక 2 అలా తీసుకున్నామనమాట. అలా ఆహ్, సంక్రాంతి షాపింగ్ అయితే చిన్న చిన్నవండి. మరీ ఎక్కువైతే తీసుకోలేదు. ఒకవేళ డ్రెసెస్ నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే అన్ని డ్రెస్సులు పెట్టలేదు. ఆ 2 డ్రెసెసే మామూలుగా షేర్ చేశాననమాట మీతోని. నెక్స్ట్ అయితే నైట్ టిఫిన్‌లోకైతే రాగి దోసలైతే వేసుకున్నాను. కొద్దిగా మినప రుబ్బులో కొద్దిగా రాగి పిండినైతే కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి అయితే దోసల్లాగా వేశాను. దాంతో పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్ట్ ఉండే. నెక్స్ట్ అయితే ఇది గడ్లుప్పు అండి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి గడ్లుప్పు వేసేసి బాగా ఇలా వేయించుకోవాలనమాట. వేయించుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్‌లో మనం వేసుకోవాలి. అయితే ఇది దేనికి, ఎందుకు ఇలా చేస్తున్నాను అనేసంటే, మనకి కాలు వాపులు వస్తాయి కదా! కాలు వాపులు వచ్చేటప్పుడు అప్పుడు పూర్వ వైద్యం అంటారు కదా! అలా ఇది అమ్మ చెప్పిందండి. ఒకవేళ మీకెవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి అయితే షేర్ చేస్తున్నాను. నాకు ఫీవర్ వచ్చిన నుంచి ఒక 4 డేస్ నుంచి అలా కాళ్ళు బాగా పొంగుతున్నాయన్నమాట. బ్లడ్ లేకపోవడమో, లేకపోతే నీరసం వల్ల దేనో అనేది తెలీదు. కాలు వాపులొచ్చి బాగా పెయిన్ వస్తుందనమాట. అందుకని ఏం చేయాలి కాలు వాపులొస్తున్నాయి అనేసంటే, అమ్మ ఏమన్నదంటే ఉప్పుని గ్యాస్ మీద అదే ఒక కళాయిలో పెట్టేసి బాగా వేయించి వేడి చెయ్యు. అది ఒక కాటన్ క్లాత్‌లో వేసేసి ఇలా కాలుకి ఒత్తి పెట్టుకో అమ్మ, కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది, వాపు తగ్గుతుంది అన్నది. అందుకనేసైతే ఇలా ఉప్పుని సేమ్ నేను చూపించాను కదా! ఆ ప్రాసెస్‌లోనే చేసి కాలు పని ఇలా కొంచెం మర్దనలా చేస్తున్నట్లా చేయండి. కొంతవరకు ఉపశమనం కలుగుతుందనమాట. నాకు తెలిసింది మీతో షేర్ చేశాను. అప్పటికప్పుడు అంత పెయిన్ వచ్చింది. కొంచెం తగ్గుతది. నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. కానీ చూసారు కదా! నా కాలు బాగా వాచిపోయాయండి. నైట్ అసలు నిద్ర కూడా పట్టట్లేదు. అందుకనేసైతే ఇలా చేసుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుందేమోననేసి అయితే షేర్ చేశాననమాట. అలా వాపులొచ్చేసి బాగా పెయినొస్తుందండి. నైట్ పూట నిద్ర ఉండట్లేదు. అందుకని ఇలా చేసుకుంటున్నాను. అయితే మీతో షేర్ చేస్తాను కదా! ప్రతి ఒక్కటి కూడా. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందనేసి అయితే షేర్ చేసేసాను. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.